ఎలా అనిపించింది మీకు? మంచిగా అనిపించింది. రాజా సాబ్ ఎట్లా అనిపించారు సినిమాలో? ఆ స్టైల్ ఆ ఎంట్రీ ఫిదా అయిపోయినా నేనైతే. నాకైతే కడుపు నిండిపోయింది ఆ సీన్స్ అన్ని చూసి. ఫస్ట్ సీన్ అంటే చాలా రోజుల తర్వాత కామెడీ హారర్ లో చూసావు కదా, ఎలా అనిపించింది మరి? మంచిగా ఉంది, కొంచెం లాగ్ ఉంది సినిమా. ఎక్కడ లాగ్ అనిపించింది? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? సెకండ్ హాఫ్ గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. ఓకే. సో ఇప్పుడున్న మూవీస్ లో కంపేర్ చేస్తే ఈ మూవీ బెస్ట్ అంటారా? నిజంగా బెస్ట్, 100% బెస్ట్. సినిమాలో మీకు బాగా ఏం నచ్చింది? ముసల్ ఫైట్ అయితే అదిరిపోయింది. హ్యాండ్సమ్ ప్రొఫెసర్ ఎట్లా ఎగిరేసిండంటే. సో చాలా మంది డీసెంట్ గా ఉంది, యావరేజ్ ఉంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ముందు చూసి మాట్లాడమని, హేటర్స్ కి అందరికి ఏం చెప్పలేము. వాళ్ళందరూ వదిలే. కలెక్షన్ దాటుతుంది 2 crore. 10K 9.5 ఇస్తారు. కానీ టికెట్ ప్రైస్ కొంచెం లో పెట్టిండ్రు. అంటే నైట్ వెయిట్ చేసిన దానికి వర్త్ అని అంటారా? నైట్ నిన్న వచ్చిన నైట్ టికెట్ ఎంత ఉంది? 200 ఉంది ఒక్కొక్కరికి. అంటే వర్త్ అంటారా అసలు? బుక్ మినిమం 1000 ఉండాలి మా ప్రభాస్ కి. సో ప్రభాస్ వింటేజ్ లుక్ కనిపించిందా? మంచిగా అనిపించింది. చేంజ్ చేయడం అనిపిస్తుంది. No. It was fantastic. I hope everyone, I want everyone to watch it. అంతే బాగుంది సినిమా, బాగుంది. ఇంకా ఏం నచ్చింది? No, don't go for those comments. Come watch the movie and then. హర్రర్ కామెడీలో ప్రభాస్ కనిపించారు కదా, వింటేజ్ ప్రభాస్ బ్యాక్ అంటారా? Exactly, we really liked him. ఆ అల్లరంతా మళ్ళీ చూసినట్టు అనిపించింది. ముగ్గురు హీరోయిన్స్ తో ఎలా ఉంది మరి? సూపర్. క్రొకడైల్ ఫైట్ Fantastic. Everything was nice. Don't miss the movie and don't go to those comedy movie horror movie mix. అదే సంక్రాంతికి మూవీ ఉంటది అంటారా మరి? Obviously. హైలైట్స్ ఏమంటారు సినిమాలో? Everything was highlight. మూవీ అంతా హైలైట్. మీరు బాగా కనెక్ట్ అయిన సీన్స్ ఏంటి? చాలా ఉన్నాయి సీన్స్. అంటే మోస్ట్లీ ప్రభాస్ ఉన్న సీన్స్. 3 hours లాగ్ అనిపించింది మనకి ఎక్కడ లాగ్ లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. అలా ఏం లేదు, మూవీ అంతా బాగుంది. ఏం నచ్చింది మూవీలో? ఏం నచ్చింది సినిమాలో మీకు? చూసి హర్రర్ భయమైందా? దెయ్యం ఉందా? భయపడ్డావా దెయ్యంకి? మీకు ఏం నచ్చింది మేడం సినిమాలో? లేదు, ప్రభాస్ గారిని చాలా తర్వాత ఈ గెటప్ లో చూడడం చాలా బాగున్నారు. వింటేజ్ ప్రభాస్ కనిపించారా? బాగున్నారు, చాలా బాగున్నారు ఈ మూవీలో. సినిమాలో హైలైట్స్ ఏం చెప్తారు మరి? ప్రభాస్ కామెడీ. క్రొకడైల్ ఫైట్ ఉంది కదా, అందరు బాగా హైప్ ఇచ్చింది. అదే మన సినిమాలో అంత హైప్ ఉంది. క్లైమాక్స్ లో ఫైట్ ఉంటుంది. చాలా హీరోయిన్స్ ఉన్నారు కదా, వర్తే అంటారు మేడం సినిమా? బాగుంది. సో ప్రభాస్ వింటేజ్ లుక్స్ బాగున్నాయా? ఓకే, చూడొచ్చు. ముగ్గురు హీరోయిన్స్ ని పెట్టారు కదా, అది మేము ఎలా చెప్తామండి, చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. మేము జస్ట్ క్రొకడైల్ 2 ఫైట్ ఉంది కదా, అది ఎలా అనిపించింది? బాగుంది. సినిమాకి చాలా హైప్ ఉండే కదా, ఆ హైప్ కి తగ్గట్టు వర్త్ ఉందా? హైప్ కి తగ్గట్టు అయితే, ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు అయితే లేదు. టు బి ఫ్రాంక్, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు మరి? కొంచెం గ్రాఫిక్స్ విషయంలోనే కొంచెం డిసప్పాయింట్. హర్రర్ కామెడీ సెట్ అయింది అంటారా మన ప్రభాస్ కి? ఇంకొకసారి చూడొచ్చు, అంటే ట్రై చేయొచ్చు. అంటే ఇప్పటి వరకు కామెడీలో లేరు కదా ప్రభాస్, సో ఆయన ఇది కూడా చేయగలరు అని చెప్పి అయితే ప్రూవ్ చేశారు. అంటే మారుతి ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్ లో ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు కదా, మరి పాన్ ఇండియన్ లెవెల్ అందరూ మెచ్చుకోగలుగుతారు మరి? అది ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. కొంతమంది ఏంటండి, మేము ఎందుకు వెళ్తాం, వెళ్ళే వాళ్ళు వెళ్తారు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు వెళ్ళాలి అని. 3 hours లాగ్ అనిపించిందా మీకు ఎక్కడైనా? కొన్ని చోట్ల లాగ్ అనిపించింది, కొన్ని సీన్స్ అయితే. బట్ ఓవరాల్ గా అయితే మూవీ చూడొచ్చు. చూసింది అంతే. ప్రభాస్ వింటేజ్ లో ఎలా అనిపించారు? అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేమంటే మళ్ళీ అడుగుతాం. అంటే అన్ని కలర్ఫుల్ డ్రెస్సెస్ లో కనిపించారు కదా, మరి కలర్ అదొక ట్రాన్స్ లో ఉండిపోయాం, ఇంకా బయటికి రాలేకపోతున్నాం. అదే ఫ్యాన్ గా క్రొకడైల్ ఫైట్ ఎలా అనిపించింది? ఈ ఫైట్ అనేది మొత్తం చూడండి సినిమా అంతే. అసలు రివ్యూలు అడగకండి, మీరు స్పాయిలర్స్ ఇవ్వకండి ఎవరికి. చెప్తున్నారు ఫ్లాప్ అని చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సరే, ఒకసారి నాకు లేదండి, ఎవరో యావరేజ్ చెప్తా, మాట్లాడతా. ఇంకా అంతవరకు నేనేం చెప్పలేను వాళ్ళది. ఇంకా ఫ్యాన్స్ ప్రభాస్ ని ఇప్పటిదాకా చూసిన ఎలివేషన్స్ లో అండ్ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ సన్ రిలేషన్షిప్ చాలా బాగుంది, బాగా చూపించారు. తెలుగు ఆడియన్స్ లోనే మిక్స్డ్ టాక్ వచ్చింది కదా, మరి పాన్ ఇండియన్ లెవెల్ లో అందరికి నచ్చుతుందా?
అందరికి నచ్చుతుందా అంటే వాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు కొంచెం అక్కడక్కడ అనిపించవచ్చు, కొంచెం డల్ అయింది, కొంచెం ఇంకా హైప్ ఇవ్వచ్చు అని చెప్పి. బట్ స్టిల్ ఇంకా ఇవ్వచ్చు. బట్ మాకైతే నచ్చింది, మేము ఎంటర్టైన్ అయ్యే చాలా. 1000 రూపీస్ పెడితే వర్తే అంటారా మరి స్టోరీకి? అంటే కొంచెం రేట్స్ అయితే ఎక్కువ పెంచారు, అంత అవసరం లేదు అని అనుకుంటున్నాం మేము. వింటేజ్ ప్రభాస్, కంపల్సరీ వింటేజ్ ప్రభాస్. చాలా అసలు అసలు బ్యాక్ టు మిర్చి, అసలు ఆ లుక్స్ చాలా బాగున్నాయి అన్నమాట. అందరూ అన్ని జోనర్లకి ట్రై చేస్తున్నాడు ప్రభాస్, సో అందరికి ఛాన్స్ ఇస్తున్నాడు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. బాగుంది సినిమాలో క్రొకడైల్ సీన్ చూడ, అంటే డిఫరెంట్ గా ఫైట్ కానీ మనం కొన్ని చూపించిన సీన్స్ మేబీ పార్ట్ 2 లో ఉండొచ్చు అవి, బట్ ఇక్కడైతే పార్ట్ వర్తే అంటారా? ఓల్డ్ మ్యాన్ లేదు. నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళకి నెగిటివ్ అని చెప్తాను, కానీ సినిమా అయితే ఎక్సలెంట్ బాగుంది. సో అదని చెప్పేసి క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్, క్లైమాక్స్ బాగుంది. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ అన్న, బాగుంది. సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. సెకండ్ హాఫ్ అయితే పీక్స్ గా, ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తాడు. పండక్కి సరిగ్గా సినిమా అంటే ఇది బాగుంది. బాగాలేదండి చెప్పాలంటే. ఏం నచ్చలేదు సినిమాలో? సినిమా ఏం నచ్చలేదు. అంటే ఏం అంటే సినిమా మినిట్స్ బాగుంది, మిగతా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది అంటున్నారు కదా. ఏం లేదు, ఫస్ట్ హాఫ్ వేస్ట్. ప్రభాస్ రావాలి ఇక్కడ. బాగాలేదు బ్రో, అంటే ఏం నచ్చలేదు మీకు సినిమాలో? లాస్ట్ కామెడీ మంచి క్లాసిక్ లుక్ ఎక్స్పెక్ట్ చేసాము. క్లాసిక్ లుక్ తప్ప సినిమాలో ఏం లేదు. లీడ్ ఇచ్చారు, చాలా బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే ప్రభాస్ ఇలా అయితే చూడాలనుకున్నా అలా చూసారు. అంటే పార్ట్ 2 కి తగిన సినిమాలోనే ఉంది. ఓకే, పార్ట్ 2 కి ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా లీడ్ ఇచ్చారు, మంచిగా ఇచ్చారు. వచ్చండి వింటేజ్ ప్రభాస్ కనిపించాడు 100% అండి, చాలా మంచిగా కనిపించాడు. సినిమాలో బాగా హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే క్లైమాక్స్, నెక్స్ట్ లెవెల్, ఇంకా సాంగ్స్ క్రొకడైల్ ఫైట్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఇంకా తమన్ మ్యూజిక్ యాక్చువల్లీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే చెప్పాలంటే ఇంకా బీజిఎం అండి. 3 హీరోయిన్స్ ఉన్నారు కదా, మరి వర్తే అంటారా? పడతాయండి, ప్రాబ్లం ఏం లేదు. మూవీ రాజు సార్ చూశాను. ఇది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక సైకలాజికల్ థ్రిల్లర్ విత్ గోస్ట్ అండ్ పాజిటివ్ ఎనర్జీ మధ్యన జరిగే స్టోరీ ఇది. సో ఇటువంటి మూవీ ఇప్పటివరకు ఎవరు తెలుగు సినిమాలో ఇటువంటి తమాషా కాన్సెప్ట్ ని అసలు ఎవరు అటెంప్ట్ చేయాల. ఫస్ట్ టైం మారుతి అటెంప్ట్ చేశాడు. సో ఆ అటెంప్ట్ కి ఐఎమ్ హైలీ అప్రిషియేటింగ్ హిమ్. ఫెంటాస్టిక్ అటెంప్ట్ ఇది. ఇటువంటి కాన్సెప్ట్ తీసుకోవాలంటే నాకు చాలా గట్స్ కావాలి. సో రెగ్యులర్ మూవీ చూద్దాం అనుకుని వచ్చే వాళ్ళకి ఐ థింక్ ఇట్ మైట్ నాట్ అపీల్. బట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ మూవీ చూద్దాం, కంప్లీట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ చూద్దాం అనుకునే వాళ్ళు ఈ సినిమా రండి. ప్రభాస్ చాలా అందంగా చూపించారు, ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ, చాలా చాలా ఫోటోగ్రఫీ బాగుంది, ప్రభాస్ చాలా బాగున్నాడు, నిధి అగర్వాల్ కూడా బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఇంకా క్లైమాక్స్ చాలా బాగుంది. 3 hours ఎక్కువ అంటే ఇవాళ మరి దురంధర్ మూవీ 3 గంటల 14 నిమిషాలు అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా. సో ఇట్స్ నాట్ అబౌట్ లెంగ్త్, ఇట్స్ అబౌట్ కంటెంట్ కరెక్ట్ గా ఉంటే దానికి ఎంత చూపిస్తే కరెక్ట్ గా ఆ ఇంపాక్ట్ వస్తుంది అనేది డైరెక్టర్ డిసైడ్ చేస్తాడు. కాబట్టి బట్ నేను మాత్రం ఒకటే చెప్తున్నా, మీరు తెలుగులో గానీ ఇండియాలో గానీ ఎవరు ట్రై చేయని జోనర్ ట్రై చేశాడు కాబట్టి ఎంకరేజ్ చేయండి వెళ్ళి. ఆడియన్స్ మెచ్చుకోగలగలేకపోతున్నారు, మిక్స్డ్ టాక్ వస్తుంది. మరి పాన్ ఇండియన్ లెవెల్ లో మరి ఏ టాక్ వస్తుంది అంటారు? అంటే ఇప్పుడు ఆడియన్స్ ఇస్ ఆడియన్స్. ఒక ఆర్ట్ ఫామ్ కి తెలుగు వాళ్ళు నచ్చకపోతే ఇండియా వైడ్ కూడా పెద్దగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే తెలుగు వాళ్ళు అసలు పిచ్చ సినిమా ఫ్యాన్లు, తెలుగు వాళ్ళకి ఏమాత్రం బాగున్నా నచ్చారు. అందులో ప్రభాస్ మన ఫేవరెట్ కదా, చాలా ఫేవరెట్ హీరో. సో అదే అన్నాను, మీరు రెగ్యులర్ మైండ్ తో వస్తే ఈ సినిమా నచ్చదు. కంప్లీట్లీ ఒక డిఫరెంట్ మూవీ చూస్తున్నాను నేను అని అనుకుంటే నచ్చుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాల్ట్ డిస్నీ మూవీకి వెళ్ళి ఒక రెగ్యులర్ 6 పాటలు 3 ఫైట్లు, హీరో హీరోయిన్ జోకు బ్రహ్మానందం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే మీకు ఈ సినిమా నచ్చదు.